హలో వ్యూవర్స్, మనం ఇప్పుడు వరంగల్ హైవేలోని ఆలేరు టౌన్ దగ్గర ఉన్నాము. సో ఇది హైవేలోనే ఉన్నాం. మనము లెఫ్ట్ తీసుకుంటే ఆలేరు టౌన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే శ్రీ వజ్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొత్తగా డిటిసిపి అప్రూవ్డ్ రేరా అప్రూవ్డ్ వెంచర్ లాంచ్ చేశారు. సో ఆ వెంచర్ గురించి వెళ్దాం మనము. ఎగ్జాక్ట్లీ ఈ హైవే నుంచి మనకి కొత్త హైవే అంటుంది. సో ఈ హైవే నుంచి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. అండ్ మనకి ఆలేరు నుంచి మనకి పాత బైపాస్ ఉంటుంది కదా, ఆ హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే వస్తుంది. సో మనం ఈ హైవే నుంచి వెళ్దాం. మన కొత్త హైవే నుంచి వెళ్తున్నాం మనం. సో వర్షం పడుతుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. మేము వీడియో ఆన్ చేసినాము, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది వర్షం. వెంచర్ మనకి గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది. సైకిల్ లెఫ్ట్. సో ఈ హైవే నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మనం ఆలేరు టౌన్కి వస్తుంది. సో ఇదే రూట్ కంటిన్యూ అవుతే మనకి కొలంపాకు వస్తుంది. అరే ఇక్కడ వర్షం లేదురా, మన దగ్గర వచ్చింది వర్షం. మన మ్యాగంగానే వెల్కమ్ ఇచ్చింది, బొకే ఇచ్చి వెళ్ళిపోయింది. సో వెరీ గుడ్ థింగ్. సో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. రైట్కి వెళ్తే మనకి బహదూర్పేట మీకు వెళ్ళి మనకి మోటకొండ రూట్ వస్తుంది. సో అక్కడ కూడా ఈ కంపెనీది వెంచర్ ఉంది. అది జస్ట్ తక్కువ బడ్జెట్లో ఉంటుంది, అది ఇళ్లలోనే ఉంటుంది, కుర్తెన విలేజ్లో. అది వచ్చేసి మనకి 6000కే మనకి అవుట్లెట్ ఇచ్చేస్తున్నాడు అనమాట. నైస్. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 5 కిలోమీటర్స్ వస్తుంది రైట్ సైడ్. అది మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనము. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్ మాత్రమే వస్తుంది. మనం పోయే వెంచర్ ఏంటంటే ఈ ఆలేరు నుంచి యాదగిరిగుట్టకి వెళ్ళే రూట్లో మన వెంచర్ ఉంటుంది. ఇది మనం పోయే వెంచరు. అది రఘునాథపురం విలేజ్ నుంచి వస్తుంది. అండ్ ఇది 100 ఫీట్ రోడ్ అనమాట, రోడ్ ఫేసింగ్. అది మేజర్ థింగ్ ఏంటంటే ఇది ఆలేరు టౌన్లోనే ఉంది. వెంచర్ కూడా ఆలేరు కిందకి వస్తుంది, మున్సిపాలిటీ కిందకి వస్తుంది అనమాట. సో మనకి హెచ్ఎండిఓలో ఏం నామ్స్ ఉంటాయో అదే నామ్స్ ప్రకారం ఇది డెవలప్ అవుతుంది. సో ఆల్రెడీ టౌన్లో ఉంది కాబట్టి ఎప్పటికైనా బెనిఫిట్ కదా, అంతే కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నా తాత ఉన్నది కార్తీక్. సో వెనకాల ఉన్నది మా టీం, మిస్టర్ జంగారెడ్డి. సో ఆలేరు పెద్ద టౌన్ అండి, మంచిగా డెవలప్ అయిన టౌన్ ఇది. సో ఆలేరులో మనకి రైల్వే స్టేషన్ కనెక్టివిటీ కూడా ఉంది. సో ఆ రైల్వే స్టేషన్ నుంచి కూడా జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే వస్తుంది. సో మనం అదే ఆలేరు నుంచి వెళ్తే మనకి కొలంపాక. కొలంపాక కూడా ఎంత దూరం వస్తుంది సార్? ఇక్కడ నుంచి ఒక 5 వస్తుందా? సార్ ఇక్కడ బ్రిడ్జ్ ఎక్కడ లెఫ్ట్ తీసుకో, 8 వస్తుందా? ఇదే రూట్ మన కొలంపాకి వెళ్ళొచ్చు. అక్కడ మనకి ఫేమస్ జైన్ మందిర్ టెంపుల్ అండ్ 4000 ఇయర్స్ ఎగో ఉన్న మనకి సోమేశ్వర టెంపుల్, అది చాలా ఫేమస్. మనకి కాశీ శ్రీశైలం కన్నా ముందు ఇక్కడ ప్రతిష్ఠించిన లింగం ఉంది. సో చాలా బాగుంటుంది టెంపుల్ కూడా అది. సో మనం ఫ్లైఓవర్ ఎక్కాం ఇది. సో ఇది జైన్ మందిర్కి వెళ్ళడానికి. సో జైన్ మందిర్ వాళ్ళుగా కట్టినారు, అంతే కదా సార్? సో అప్పట్లో జైన్ మందిర్ వాళ్ళే జైన్సే కట్టినారు అన్నట్టు ఈ ఫ్లైఓవర్. సో వాళ్ళకి యాక్సెస్ ఈజీగా ఉండడానికి కోసం అని. సో ఈ ఫ్లైఓవర్ దిగగానే మన వెంచర్ వస్తుంది. సో వెంచర్కి ఆల్రెడీ రెసిడెన్స్ ఆల్రెడీ ఉంది. రెసిడెన్స్ ఇంత టౌనే అది. సో టౌన్లోనే ఉంది కాబట్టి ఒక ప్లాట్ తీసి పెట్టుకుంటే బెటర్. సో కిందికి వెళ్ళి మనకి పాత హైవే అవుతుంది అన్నమాట. మన ఓల్డ్ బైపాస్ రోడ్ ఉంటుంది. మన కిందికి వెళ్ళే బస్సెస్ ఆటోస్ వెళ్తే కింద నుంచి వెళ్తాయి మనకి మెయిన్ ట్రాన్స్పోర్ట్. సో ఆ హైవే నుంచి దాన్ని మన వరంగల్ హైవే అంటాం, ప్రీవియస్ హైవే. సో ఆ హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే వస్తుంది వెంచర్. సో ఇక్కడ రైట్ పోతే కొలంపాక వస్తుంది. అక్కడ బోర్డు కూడా ఉంది మనకి, కొలంపాక బచ్చన్నపేట. కొలంపాక అయితే 6 వస్తుంది ఇక్కడ నుంచి. సో కొలంపాక కూడా మంచి టౌన్ కూడా డెవలప్ అవుతుంది. సో రైట్ సైడ్ మనకి రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది. ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ వస్తుంది. సో ఇది రఘునాథపురం నుంచి మన యాదగిరిగుట్టని రీచ్ అయ్యే రోడ్ అన్నమాట. ఇది 100 ఫీట్ రోడ్ అవుతుంది ఇది. సో ఆల్రెడీ చూసుకుంటే రైట్ సైడ్ మీకు కన్వెన్షన్ హాల్ వచ్చింది, శ్రీ కన్వెన్షన్ సెంటర్. ఇక లెఫ్ట్ సైడ్ కనబడుతుంది బీరప్ప గుడి. అది
సో ఆల్రెడీ టౌన్ ఇటు స్ప్రెడ్ అవుతా ఉంది, ఇంకా ఆ స్ప్రెడ్డింగ్లోనే మన వెంచర్ ఉంది. సో యూ కెన్ సీ మనం వెంచర్లకు ఎంటర్ అవ్వబోతున్నాము. సో రన్నింగ్ రోడ్కి ఇక్కడ బోర్డు కనబడుతున్నట్టుంది, వజ్ర ఆలేరు కౌంటీ అని. సో ఆలేరు టౌన్ రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ అని. సో ఇక్కడ మొత్తం మనకి చాలా స్పేస్ ఉంది కదా, అది బఫర్ ల్యాండ్ అన్నమాట మనకి 100 feet ఎక్స్టెన్షన్కి. సో ఇదంతా వెంచరే. ఎట్లా వెళ్దాం, ఇదంతా వెంచరే. ఇది 2.5 ఎకరాల వెంచర్ ఇది. సో మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ అన్ని డెవలప్మెంట్ జరిగిపోయినాయి. ఎలక్ట్రిసిటీ ఇవ్వడం కానీ, వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం కానీ, డ్రైనేజ్ ఇవ్వడం కానీ, ఎవ్రీథింగ్ మనకు యాజ్ పర్ డిటిసిపి నామ్స్ ఏమేమి ఉంటాయో ఆ నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్ చేసేసినాము. సో దీంట్లో ఈస్ట్ వెస్ట్ అట్లా ఉన్నాయి. వెనకాల పార్కు, ఈ లెఫ్ట్ సైడ్ కూడా చిన్న పార్కే అది. సో 2.5 ఎకరాల దాంట్లో 2 పార్కులు ఇచ్చేసినాం అనమాట. సో వెనకాల మొత్తం మళ్ళీ రెసిడెన్స్ ఆల్రెడీ ఉంది. సో ఇట్లాంటి రెసిడెన్స్ ఉన్న ఏరియాలో తీసుకుంటే ఏంటంటే మన ప్లాట్ సేఫ్టీ ఉంటుంది అండ్ రిటర్న్స్ కూడా తొందరగా వస్తాయి. సో మీరు ఫర్దర్గా రీసేల్ చేసుకోవాలనుకున్నా కానీ బేసిక్ నీడ్స్ ఇవే కదా, రెసిడెన్షియల్ ఉండడం, రోడ్డుకు ఉండడం. సో అట్లా. సో ఇదే రోడ్డు మనకి కంటిన్యూ అవుతే మనకి 13 kilometer డిస్టెన్స్లో యాదగిరిగుట్ట రీచ్ అవుతుంది. సో బెస్ట్ ప్లేస్, ప్రైస్ కూడా తక్కువగా ఉంటుంది. సో ఫర్ డీటెయిల్స్ కోసం ఏంటంటే మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఆ కన్సర్న్ పర్సన్ మీకు ఎవ్రీ డీటెయిల్స్ చెప్తాడు. మీరు సైట్ కూడా ఫ్రీగా విజిట్ చేయొచ్చు. మీ ఇంటి దగ్గరికి వచ్చే ఈ కార్ మిమ్మల్ని పిక్ చేసుకుంటుంది. సో హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. బాయ్.